నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట వద్ద ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టనెల్లో కీలకమైన పనులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీన టనెల్ కూలిన సంఘటనలో 8 మంది చిక్కుకోగా 2 మృతదేహాలను వెలికితీశారు. మిగతా 6 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టనెల్ చివరి పాయింట్ వరకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే మిగతా 6 ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో టనెల్లో రెస్క్యూకి 3 నెలల విరామం ప్రకటించారు. కాగా పరిమిత సంఖ్యలో కార్మికులతో సొరంగంలో డీ వాటరింగ్, టీబీఎం శిథిలాల తొలగింపు, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టి తరలింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయక బృందాలు తప్ప మిగిలిన సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. సాంకేతిక కమిటీ సూచన మేరకు సహాయక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. దక్షిణ తెలంగాణ వరప్రదాయనిగా చెప్పుకునే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో పురోగతి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఇంజనీరింగ్ అధికారులు పనులను వేగవంతం చేశారు. జూన్ కల్లా ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల్లో కీలకమైన నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదు రిజర్వాయర్ మధ్యలో ప్రధాన కాలువకు 1.725 కిలోమీటర్ల పాయింట్ నుంచి 2.125 కిలోమీటర్ల పాయింట్ వరకు, 5.325 కిలోమీటర్ల పాయింట్ నుంచి 6.650 కిలోమీటర్ల వరకు కాలువ త్రవ్వకం పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల 780 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈఎన్సీ అనిల్ కుమార్, ప్రాజెక్టు ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ శ్రీనివాస్ కొల్లాపూర్ మండలం ఏలూరు వద్ద మిషన్ భగీరథ, కలకుర్తి ఎత్తిపోతలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులను పరిశీలించారు. నల్లమల్ల లోతట్టు అడవిలో నివాసం ఉంటున్న ఆదివాసీ చెంచుల జీవన స్థితిగతుల్లో మార్పుకు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గవర్నర్ సూచనల మేరకు అప్పాపూర్, భౌరాపూర్, చెంచుపెంటల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అధికారులు కల్పించనున్నారు. ఇందులో భాగంగా త్రాగునీరు, రవాణా, రోడ్లు, చెక్ డ్యాంల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్ ఆదేశాలతో ఇటీవల రాష్ట్ర స్థాయి అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించారు. నేచర్ గైడ్ల శిక్షణ కోసం ప్రభుత్వం 1,20,00,000 మంజూరు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా సంవత్సరం మొదలైన తొలి రోజే పాఠ్య పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలతో జిల్లాకు ఇప్పటికే కావలసిన పాఠ్య పుస్తకాల సరఫరా ప్రారంభమైంది. జిల్లాలో 889 ప్రభుత్వ పాఠశాలలుండగా 70,000 మంది విద్యార్థులకు గాను ఇప్పటికే 1,28,000కు పైగా పుస్తకాలు చేరుకున్నాయి. ఫోన్లో స్కాన్ చేస్తే ఆయా పాఠ్యాంశాలు వీడియో రూపంలో వీక్షించవచ్చు. ఇక విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లను తయారు చేసేందుకు అవసరమైన వస్త్రాలు కూడా జిల్లాకు చేరాయి. జిల్లా జనరల్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ అందుబాటులోకి వచ్చింది. సిటీ స్కానింగ్ వచ్చినా రేడియేటర్ లేకపోవడంతో శాసనసభ్యులు కూచుకుల రాజేష్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు పరిస్థితిని వివరించారు. దీంతో టెలి రేడియాలజిస్ట్ ద్వారా సిటీ స్కాన్ సేవలు ప్రారంభమయ్యాయి. స్థానిక టెక్నీషియన్లకు 1 రోజుల శిక్షణ ఇచ్చారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులకు త్వరగా వైద్యం అందుతోంది. జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. చారకొండ, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, పాలెం, తాడూరు, బిజినేపల్లి, అచ్చంపేట, కొల్లాపూర్ తదితర ప్రాంతాల్లోని రోడ్లపై బైకులు, కార్ల ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడగా అదే సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మద్యం తాగడం, రాత్రి వేళల్లో పరిమితికి మించిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లా అట్టడుగు నిలిచింది. మొదటి సంవత్సరంలో 4,877 మంది విద్యార్థులకు గాను 2,341 మంది 47%తో ఉత్తీర్ణులు కాగా, ద్వితీయ సంవత్సరంలో 4,629 మందికి గాను 2,989 మంది అంటే 62.82%తో విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 34వ స్థానంలో, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 31వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఉక్కపోత వాతావరణం నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. అయితే కొందరు రైతులకు మాత్రం నష్టాలు జరిగాయి. ఈ వర్షాల వల్ల 465 ఎకరాల్లో వరి పంట, 73 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతింది. కాగా 78 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గ్రామాల్లో నష్టపోయిన పంటను పరిశీలించారు. వ్యవసాయాధికారులకు పరిస్థితి వివరించగా ప్రభుత్వానికి నష్టం అంచనాపై నివేదికను పంపించారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడిని తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఎల్లూరు జలాశయం నుంచి మిషన్ భగీరథ పథకానికి ప్రతి నెల 0.8 టీఎంసీల నీళ్లను అందిస్తున్నారు. అంజనగిరి జలాశయంలో దాదాపుగా 2 టీఎంసీ నీళ్లు నిల్వ ఉండగా మరో 2 టీఎంసీల నీళ్ల కోసం అధికారులు చర్యలు చేపట్టారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటి వరకు 160 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.